హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎన్డి డిఫెన్స్ కోర్ ఛానల్. ఈరోజు మనం గుంటూరు ఏరో వాళ్ళకి రేపు 17 నుంచి అయితే ర్యాలీ అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఏ బోర్డులో కొట్టడానికి ట్రిక్స్ అనేది చెప్తున్నాం. మీరు మస్ట్ ఈ కనుక ఫాలో అయితే కనుక మీరు ఏ బోర్డులో కొట్టడానికి ఛాన్సెస్ అనేది హైగా ఉంటాయి. ఫస్ట్ మెయిన్గా ర్యాలీకి వెళ్ళిన వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే ర్యాలీ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అయిన సెకండ్స్లోనే రన్ అనేది స్పీడ్గా స్టార్ట్ చేస్తారు. మీరు ఎప్పుడైతే అలా స్టార్ట్ చేస్తారో మీరు ఫస్ట్ ల్యాప్ తర్వాత సెకండ్ థర్డ్ ఫోర్త్ ల్యాప్కి మీ ఎనర్జీ అనేది అయితే మొత్తం డౌన్ అయిపోయింది. మిగతా ల్యాప్స్ మీరు చేయలేరు. సో దానితో సింథటిక్ ట్రాక్ అనేది మీకు రన్ చేసేటప్పుడు బూస్ట్ అనేది అవుద్ది. సో మీరు తెలియకుండానే మీరు ర్యాలీ అనేది ఇంక్రీజ్ చేస్తారు. సో స్టార్టింగ్ నుంచి స్లోగా స్టార్ట్ చేయాలి. అలాంటి చెప్తాను నేను. ఫస్ట్ 200 మీటర్స్ ఏమో మీరు ర్యాలీ అనేది స్మార్ట్గా చేయాలి. లైక్ ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ స్మార్ట్గా ఉండాలి. ఫస్ట్ 200 మీటర్స్ స్లో అండ్ కంట్రోల్లో స్టార్ట్ చేయాలి. అందరూ రష్ చేస్తారు, మీ పక్కన వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు. మీరు లాస్ట్లో ఉండమాకండి, ఫస్ట్లో ఉండమాకండి, మిడిల్లో అనేది రన్ చేస్తూ ఉండండి. ఫస్ట్ 200 మీటర్స్ వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళని క్రాస్ చేయాలి అని మీరు పెట్టుకున్నారంటే కనుక వాళ్ళది అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు 4 రౌండ్స్ అదే పేస్లో మెయింటైన్ చేయగలరు. మీరు తర్వాత థర్డ్ ఫోర్త్ ల్యాప్కి వచ్చేసరికి మీరు డౌన్ అయిపోతారు. అక్కడ మీ పేస్ అనేది డౌన్ అయిపోయింది. మీరు రన్నింగ్ డిస్క్వాలిఫై ఛాన్సెస్ అనేది హెవీ ఉంటుంది. సో ఫస్ట్ ల్యాప్ నుంచి మీరు ఎనర్జీ సేవ్ చేసుకోవాలి. లేపాల్సిన టైంలో రన్ మూమెంట్ని ఒక్కసారి లేపాలి. స్ట్రాటజీ ఎలా అంటే ఫస్ట్ ల్యాప్ నార్మల్ పేస్తో స్టార్ట్ చేయండి. మీకు అక్కడ టైం అనేది స్టార్టింగ్లోంచి కనపడుద్ది. ఫస్ట్ రౌండ్ నేను చెప్పే టైం ఏంటంటే ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి 120 లైక్ 115 మధ్యలో వచ్చేయండి. తర్వాత సెకండ్ ల్యాప్ సేమ్ పేస్తో మెయింటైన్ చేయండి 120. తర్వాత థర్డ్ ల్యాప్ లైట్గా స్పీడ్ ఇంక్రీజ్ చేయండి. ఎప్పుడైతే మీరు థర్డ్ ల్యాప్ అయిపోయిద్ది అన్న టైంలో ఇది కూడా 120 అట్లా. ఫోర్త్ ల్యాప్ అనేది అసలు టైం అనేది ఏమి ఉండదు. మీరంతా బాడీని హీట్ అయిపోయింది అప్పటికి. మీరు అంత స్పీడ్ లేపితే అంత స్పేస్. మీకు సింపుల్గా చెప్తా. ఫస్ట్ ల్యాప్ రన్ చేయండి, అందరిలో ఉండండి, మిడిల్లో ఉండండి, కంప్లీట్ చేయండి. ఫస్ట్ ల్యాప్ అయిపోయిన తర్వాత సెకండ్ ల్యాప్కి సగం స్క్రాప్ వెళ్ళిపోయింది. వాళ్ళందరూ లాస్ట్లో ఉంటారు, ఒక సింగిల్ లైన్ ఫామ్ అయింది. మీకు రన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే సెకండ్ ల్యాప్ అయిపోతుంది అనగా లిటిల్ బూస్ట్ చేయండి. తర్వాత బూస్ట్ చేసిన తర్వాత థర్డ్ ల్యాప్ ఎప్పుడైతే అయిపోతుందంటే మీ ఎంత పేస్ ఉంటుందో మీ ఎనర్జీ మొత్తం ఎఫెక్ట్స్ పెట్టేసి అయిపోతుంది. ఇంకో 200 మీటర్స్ 100 మీటర్స్లో థర్డ్ ల్యాప్ అయిపోతుంది అనగా క్రాస్ చేయండి. అప్పుడు స్టార్ట్ చేయండి క్రాస్ చేయడం. మీ ఫ్రంట్ ఉన్న వాళ్ళని అందరిని క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఫోర్త్ ల్యాప్ వచ్చేసరికి ఆల్ అవుట్ పేస్ అంటే ఫస్ట్ బాడీని స్లైట్గా ముందరకు బెండ్ చేసేయండి. ముందరకు బెండ్ చేసేస్తే మీకు దానివల్ల ఏమైందంటే మీరు బాడీని ముందరకు ఫ్లో అవుతుంది కాబట్టి రన్ కూడా ఫ్లో అవుతా వెళ్ళిపోద్ది. సెకండ్ మౌత్ బ్రీతింగ్ తీసుకోండి. ఫోర్త్ ల్యాప్ వచ్చేసరికి బ్రీత్ అనేది హెవీగా ఉండాలి. సో దీనివల్ల మీరు ఫోర్త్ ల్యాప్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. మీరు ఏ బోర్డులో కొట్టడానికి ఛాన్సెస్ అనేది హెవీగా ఉంటుంది. బ్రీతింగ్ టెక్నిక్స్ వచ్చేసరికి మీరు స్టార్టింగ్ నుంచి మౌత్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేయమాకండి. ఎందుకంటే మౌత్ తీసుకోవడం మీరు తొందరగా డీహైడ్రేషన్ అయిపోతారు. సో ఫస్ట్ నోస్తో తీసుకోండి. 2 సార్లు లాగండి, 2 సార్లు వదలండి నోస్తో. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ ఫోర్త్ రౌండ్ మీరు మౌత్ యూస్ చేయాలి. ఫోర్త్ రౌండ్ ఎంత బ్రీత్ తీసుకుంటే అంత ఈజీగా అయిపోయింది. మీరు స్టార్టింగ్లో ప్యానిక్ అయ్యారంటే కనుక మీ రన్ అనేది చాలా డిలే అయిపోయింది. మీరు 4 ల్యాప్స్ అనేది కంటిన్యూ చేయలేరు. నెక్స్ట్ పొజిషన్ ఎలా ఉండాలంటే రన్లో ఎప్పుడు మీరు స్ట్రైట్గా ఉండమాకండి. కొద్దిగా ఫార్వర్డ్కి బెండ్ అయి ఉండడం వల్ల మీ బాడీ అనేది ముందరకు ఫ్లో అవ్వడం వల్ల రన్ అనేది కూడా ముందరకు ఫ్లో అయ్యిద్ది. మీ ఎదురోడు ఎవరు ఉన్నాడంటే వాడిని కాలు తొక్కటాలు, వాడిని ఎదురున్న ఇరుక్కోమాకండి. మీరు కొద్దిగా సైడ్కి రండి, కొద్దిగా మరీ చివరి కాకుండా కొద్దిగా సైడ్కి రండి. ఎందుకంటే వాడు ఒకవేళ స్లిప్ అయ్యి వాడు పడ్డాడంటే కనుక చెప్తున్నా కదా, దాని వెనకాల వాళ్ళు ప్రతి ఒక్కరు పడతారు. సో అది చూసుకొని రన్ అవ్వండి. మళ్ళీ ఇంకోటి టచ్ చేసుకోమాకండి. టచ్ చేసినా కానీ కింద పడిపోతారు ఆ స్పీడ్లో. నెక్స్ట్ అందరు చేసే మిస్టేక్స్ ఏంటంటే స్టార్టింగ్ అందరు స్టార్ట్ చేసేస్తారు స్పీడ్గా. దీనివల్ల మీరు రన్ అనేది అయితే
ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఈజీగా స్ప్రింట్ చేయొచ్చు. లాస్ట్ రౌండ్లో మీరు స్ప్రింట్ అనేది చేయడానికి ఈజీగా పెట్టచ్చు. చూడండి, లాస్ట్ 100 మీటర్స్లో అవ్వమాకండి. లాస్ట్ రౌండ్ ఎంత పేస్ అయితే పెడతారో అంత పేస్, అదే మీ లైఫ్ అన్నట్టుగా రన్ చేయండి. 600 మీటర్స్ మీరు ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. ర్యాలీ రోజు రన్నింగ్ అయితే ఎవరు వెళ్ళమాకండి ప్రాక్టీస్కి. అంటే ఇప్పుడు ఒకవేళ 17th మీద రన్నింగ్ ఉందంటే 17th రోజు మీరు 17th నైట్ ఉందంటే కనుక 17th రోజు మీరు ప్రాక్టీస్ అనేది చేయమాకండి. రన్నింగ్కి వెళ్ళి కొన్ని స్టెప్స్ అనేది వాక్ చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ అట్లా వాక్ చేసేయండి. లైట్ జాగ్ చేసి ఒక 1 km వచ్చేసేయండి. తర్వాత ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కదా ర్యాలీ డేట్స్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ అనేది లైట్గా తీసుకోండి. నైట్ టైం ర్యాలీ స్టార్ట్ అయింది కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీరు డిన్నర్ ఇక్కడ ఇంటి దగ్గర 6కి తినేసేయండి. 6కి ఇక్కడ తినేసేసి ర్యాలీకి వెళ్ళిపోండి. నైట్ 12:30కి అప్పుడు రిపోర్టింగ్ టైం. మీరు బ్యాగ్లో తీసుకెళ్లాల్సిన క్యారీ చేయాల్సిన వస్తువులు ఏంటంటే చెప్తాను చూడండి. మెయిన్గా తీసుకెళ్లాల్సింది బ్యాగ్లో ఫస్ట్ డాక్యుమెంట్స్ నా దగ్గర వీలేవు అని కాకుండా ఆధార్ కార్డు, అడ్మిట్ కార్డు, ఫొటోస్ తీసుకొని వెళ్తే మీరు ర్యాలీ అనేది అయిపోయింది. ఉన్న వరకు తీసుకుని లేని ఏం చేయలేము. 10th క్లాస్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళండి కంపల్సరీ. నెక్స్ట్ 2 వాటర్ బాటిల్స్ పెట్టుకోండి. ఒక దాంట్లో ఎలక్ట్రోలైట్, ఇంకో దాంట్లో నార్మల్ వాటర్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో 2 బాక్సెస్ పెట్టుకోండి. అందులో ఒక దాంట్లో ఒక బాక్స్లో ఫ్రూట్స్, వెజ్జెస్ పెట్టుకోండి. ఇది ఎప్పుడు తింటారంటే కనుక మీరు ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చింది. మీరు ఏం పెట్టుకోవాలి ఫుడ్ అంటే కనుక స్వీట్ పొటాటో ఉంటుంది. దాన్ని ఉడకబెట్టుకొని దాన్ని తీసుకెళ్ళటం వల్ల మీకు ఎనర్జీ అనేది ఇన్స్టెంట్గా బూస్ట్ చేసిద్ది. ఇంకోటి మీకు ఇచ్చే నా సజెషన్ ఏంటంటే చాక్లెట్ ఒకటి తీసుకెళ్ళండి. చాక్లెట్ వల్ల క్యాలరీస్ ఉండడం వల్ల మీకు ఎనర్జీ ఇన్స్టెంట్గా వచ్చింది. ఇది ఎప్పుడు తినాలి బాక్స్ ఇది అంటే 12:30కి రిపోర్టింగ్ టైం అంటే మీకు 1:30కి అలా స్టార్ట్ అయ్యింది రన్నింగ్. అప్పుడు మీరు రిపోర్ట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని రో కాల్లో కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన టైంలో 1 అవర్ ముందల రన్నింగ్కి 1 అవర్ ముందర తినండి. ఎక్కువ వాటర్ తీసుకోమాకండి ఆ రోజు 6 నుంచి. దానివల్ల మీ రన్నింగ్ స్టమక్ ఎక్కువ హెవీ అయిపోద్ది. ఆడ మీరు పొద్దున్న వాష్రూమ్ వాళ్ళు వెళ్ళి పంపారు. నీట్గా హెయిర్ కట్ అనేది చేయించుకోండి, బీడ్ అనేది తీపించుకోండి. డిసిప్లిన్తో వెళ్తేనే డిసిప్లిన్. అక్కడ మీరు చూసే ఉంటారు ఆచరణ వీడియోస్. మీకు ఒకవేళ చూడాలి అంటే కనుక వాళ్ళు రెడీ చేసింది మీరు కామెంట్లో పెట్టండి, నేను అవి కూడా పెడతాను. అది దట్స్ ఇట్ గైస్. ఇది కనుక మీరు ఫాలో అవుతే కనుక మీరు ఏ బోర్డులో కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు ఏమన్నా సజెషన్స్ కానీ టిప్స్ కానీ ఇంకా ఏమైనా కావాలి అంటే కనుక నేను 6:30లో పడుతున్న టైమింగ్ 5:30లో పట్టాలంటే కనుక నేను చెప్పే సజెషన్ ఒకటి, స్టార్టింగ్ నుంచి రన్నింగ్ లేపమాకండి. ఇంకోటి ఫస్టే మీరు మౌత్తో బ్రీతింగ్ తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ అయిపోతారు. ఇంకోటి బాడీ అనేది స్లైట్గా ముందర పెట్టండి, దీనివల్ల మీకు యూజ్ అయ్యిద్ది. 4th రౌండ్ ఎంత పేస్ లేపితే అంత పేస్. ఒకడు వెళ్ళిపోతున్నాడు వాడిని చూసి నేను లేపాలి, వాడిని క్రాస్ చేయాలంటే కనుక వాడు ర్యాలీ అయిపోద్ది, నీ ర్యాలీ అవ్వదు. సో స్మూత్గా స్టార్ట్ చేయండి, ర్యాలీ స్మూత్గా ఎండ్ చేయండి. డాక్యుమెంట్స్ ఉన్నాయి తీసుకొని వెళ్ళండి. ర్యాలీ అవ్వదని ఏం భయపడమాకండి. నెక్స్ట్ పులప్స్ ఈజీగానే అయిపోయింది. ఇంకా మీకు ఏమన్నా కావాలి అంటే కనుక కామెంట్లోనే డిఎం చేయండి, నేనైతే దాని మీద వీడియో చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అయితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.